అంటే వంశీ అన్నకి చాలా రుణపడిపోయినా ఈ డైలాగ్ చెప్పినప్పుడు వెనకాల నుంచి వచ్చి కొడతాడేమో అని. బట్ కొంచెం అన్న తీర్చేయాలండి దీంతో. ఈ సినిమాతో కలెక్షన్స్తో కొట్టాలంతే. వస్తుంది చాలా గట్టిగా. లేదు లేదు, ఊరికే జోక్గానే ఉంది. పెద్ద స్టోరీ ఉండదండి, ఎంజాయ్మెంట్. ఊరికే అన్నాం. బాగుంటుందండి ఎంటర్టైన్మెంట్. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అలా నవ్వుతూ మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే మనకంటే ఏదో నా కొడుకులు ఉన్నారా అని చెప్తూ ఓకే మీ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకుంటారండి డెఫినెట్లీ. సార్ వంశీ గారు, సార్ 28 హరిహర వీరమలో ఉంది. సో 29th మనకి కరెక్ట్ డేటే అనుకుంటున్నారు? అదే 28 హరిహర వీరమలు ఉందో లేదో వేణుగోపాల్ నన్ను అడగాలి. వేణుగోపాల్ గారు ఇంకా అయితే ఉందని చెప్పాలి నాకు. ఆయన ఉందని చెప్తే మేము రామండి. అంటే ఆల్రెడీ పోస్టర్లు అవన్నీ పడ్డాయి కదా. ఓకే, హరిహర వీరమలు కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంటే మేము రాము. ఆ రోజు 29th రిలీజ్ ఉండదు మ్యాట్. హరిహర వీరమల లేకపోతేనే ఈ మ్యాట్ సినిమా రిలీజ్ చేస్తాం. ఆ రేట్ వంశీ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. టీజర్లో ఫస్ట్ 116లో చదివించారన్నారు, ఏంటి సార్ ఇది? సినిమా ఖర్చు ఎక్కువైపోయింది, ఇంకా డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాలి. లేదు సార్, అనౌన్స్మెంట్ అయింది, ఇంకా మా దగ్గరకు రాలేదు. 116 మీ ముఖంగా అడుగుతున్నా. ఓకే ఓకే. అంటే మొత్తం కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్గా మొత్తం కూడా మీ సిస్టరే చేస్తున్నారా? అంతే అంతే. ఈ సినిమా వరకు ఏదన్నా తనే చూసింది, అందుకని నా దగ్గర డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాం. మీరేమి సజెషన్స్ ఇచ్చారా ఆమెకి ఒక ప్రొడ్యూసర్గా ఏంటి? ఇంకా చెప్పాను కదా, ఇప్పుడే లెర్నింగ్ స్టేజ్లో ఉంది కదా, తనే అన్ని నేర్చుకుంటుంది. ఇప్పుడు మా సజెషన్స్ అన్ని కళ్యాణ్కి ఉంటాయి, కానీ తనకి ఇచ్చే ఏం లాభం? కళ్యాణ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకా ఇవ్వాలి. మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు 10 times ఉంటాయి. ఈ అతిలే వాగద్దని ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆగట్లేదు కదా అసలు. అది ఈ డైరెక్టర్ మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు వాగద్దని 100 సార్లు చెప్పా అసలు. లేదండి, ఇంతవరకు చెప్పలే. బట్ ఇప్పుడు తీసుకుంటా. ఇప్పుడు వంశీ అన్న వచ్చి